శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఇటీవల ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి తెల్లవారుజామున 4:40 వరకు, తదుపరి అమావాస్య. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 4:21 వరకు, తదుపరి ఆర్ద్ర నక్షత్రం. గండయోగం ఉదయం 8:01 వరకు, తదుపరి వృద్ధి యోగం. విష్టికరణం సాయంత్రం 5:07 వరకు, తదుపరి శకునికరణం. నేటి వర్జ్యం ఉదయం 10:10 నుండి 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:39 నుండి 9:14 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి విశేషం మహాశివ పర్వంగా చెప్పబడేటటువంటి మాస శివరాత్రి. ఈనాడు ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో అభిషేక ప్రియశివ అంటారు కనుక, ఈశ్వరుడి యొక్క అభిషేకాన్ని ఎవరైతే జరిపిస్తారో, ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఆ అభిషేక జలాన్ని తీర్థంగా పరిగ్రహిస్తారో, ఎవరైతే ఈనాడు మాస శివరాత్రి వ్రతం చేస్తూ ఉపవాసాన్ని చేస్తారో వారందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. సూర్యోదయ ప్రభృతి శివనామ స్మరణం చేస్తూ రోజంతా ఉపవసించి సాయంకాలం ప్రదోష వేళలో మహాన్యాసపూర్వకంగా ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించి ఈశ్వరుడికి మహానివేదన అయిన తర్వాత భోజనం చేయటం అనేది మాస శివరాత్రి వ్రతంలో ఒక భాగంగా ఉంటుంది. కొంతమంది కొన్ని సంప్రదాయాల్లో కొందరు ఆచరించేటటువంటి విధానంలో సూర్యోదయానికి ముందే ఈశ్వరుడి యొక్క దర్శనం చేసి ఉదయం పూట స్వామికి అభిషేకించి మధ్యాహ్నం పూట స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి రాత్రిపూట ఉపవసించడం, మళ్ళీ ప్రదోషంలో శివ దర్శనం చేయటం అనేది కూడా ఈ వ్రతంలో భాగంగా కొన్ని సంప్రదాయాల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డది. ముఖ్యంగా శివారాధనలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, నా రుద్రో రుద్రమర్చయేతని శాస్త్రవచనం. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని అర్చించలేడు. అయితే ఎవరు రుద్రుడు, ఈ రుద్రత్వాన్ని ఎలా మనం ఆపాదించుకోవాలి, మనం ఎలా రుద్రుడు అవ్వాలి అంటే శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పారు. ఫాలే త్రిపుండ్రం యస్య గడే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని చెప్పారు. చాలా సులభమైనటువంటి ఉపాయం. ఎవరైతే ఆ పరమేశ్వరుడి యొక్క విభూతిని మనకు అందించేటటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి విభూతిని ఆ 3 రేఖలుగా నుదుట ధరిస్తారో, విభూతిర్భూతిరైశ్వర్యం అని చెప్పారు. అంటే ఐశ్వర్యం అట విభూతి. అటువంటి విభూతిని నుదుట ధరించి ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక. రుద్రుడి యొక్క అక్షం అంటే ఆయన కన్నీటి బిందువు నేల మీద పడితే రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి అని మనకి పురాణంలో చెప్పబడుతుంది. అటువంటి ఆ రుద్ర అక్షలను మాలగా ఎవరైతే మెడలో ధరిస్తారో, అన్నిటికంటే మించి 3వ లక్షణం చెప్పాడు. వక్త్రే షడాక్షరి స్తోత్రం. నాలుక మీద ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఎవరంటే అతను శివభక్తుడు కాదు, సాక్షాత్తు శివుడే. స రుద్రో నా అత్ర సంశయ. అనుమానించవలసినటువంటి పని లేదు అని చెప్పారు. అటువంటి భక్త సులభుడు, ఆర్తరక్షణ దీక్షా తత్పరుడైనటువంటి ఆ దాక్షాయిణీనాథుడైనటువంటి పరమేశ్వరుడి కృపను మనం పొందడం చాలా సులభం. ఆయన భక్త సులభుడు, బోళాశంకరుడు అంటారు. ఆయన ఒకసారి వెలుగెత్తి ఆయన ప్రార్థన చేస్తే చాలు, శివ అంటే చాలు, నేను నీ వెనకే ఉన్నాను అని వచ్చేటటువంటి ప్రసన్నుడు ఆ పరమేశ్వరుడు. శివ ఇది మంగళన్నామ అంటారు. శివ అనేటటువంటి ఆ 2 అక్షరాలే పరమ మంగళప్రదమైనటువంటి నామాలు. వాటిని స్మరించినటువంటి వాడికి దుఃఖం అనేది దరిచేరదు, దారిద్ర్యం దరిదాపుల్లో కూడా ఉండదు. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అంటారు. అటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ఈశ్వరుడి యొక్క కృప ప్రాణులందరికీ లభించి సమస్త ఈతి బాధలన్నీ కూడా నివృత్తయి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయో,
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభావహంగా అన్ని కార్యక్రమాలని ముగింపజేస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని పనులు కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ త్రయోదశి ఉదయం 5:34 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు గురువారం, నక్షత్రం మృగశిర. నేటి విశేషం ఈరోజు మాస శివరాత్రి, శివ పూజకి అనుకూలమైనటువంటి రోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో చంద్ర గురువులు, మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము నిర్ణయించుకున్నటువంటి పనులన్నీ కూడా యథాక్రమంగా జరుగుతూనే ఉంటాయి. జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. దేనికి తొందరపడకుండా ఉండడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఆందోళన పడకుండా ఉండడం చాలా అవసరం. పోటీలు, వివాదాలు తప్పక ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. నిదానమే ప్రధానం అనేది గమనించినట్లయితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తేలికగా ఏ పని కూడా మరింత శ్రమపడ్డాక మాత్రమే ముగిసే అవకాశం ఈరోజు ఉంది. అది నేటి విశేషం. వ్యాపారం అనుకూలిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా ఆదాయం కూడా చక్కగా ఉంటూ ఉంటుంది. ఆ వృత్తిని మరింత విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు ఈ రాశివారు. మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు కాశీ విశ్వేశ్వరుని గంధ జలంతో కానీ అభిషేకించినట్లయితే సంపూర్ణ ధైర్యం సొంతమవుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూర్వం చేసినటువంటి తప్పునే మొగమాటం కారణంగా కానీ, లేదా పొరపాటున కానీ, తొందరతనం కానీ కారణంగా కానీ మళ్ళీ అదే తప్పుని చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్య భావన చక్కగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలోని ముఖ్యమైనటువంటి రహస్యాలు అనుకోకుండా ఇతరులకి తెలిసే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం బాగానే ఉంటుంది. దాన్ని పెట్టుబడికి వినియోగించుకునే అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు. చక్కనైనటువంటి ప్రదేశాలని చూడాలని, కొంత వినోద విహార యాత్రల్ని చేయాలని ఆలోచన కలిగి దూర ప్రాంతాలకి వెడతారు. ఆరోగ్య భంగం లేకుండా కూడా తిరిగి వచ్చేటటువంటి తీరుగా అన్ని జాగ్రత్తల్ని తీసుకుంటారు. మాస శివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని పంచ పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ధైర్యాన్ని ఇస్తాడు. ఏ విధమైన పిరికితనము లేకుండా చేయగలుగుతాడు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబం మొత్తం అంతా వినోద విహార యాత్రని చేయాలని ఆలోచిస్తారు. సంతానం యొక్క చదువు గురించి విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. సంతానానికి అప్పుడెప్పుడో కలిగినటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిపోయిన కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు. వారికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఏ లోటుపాట్లు, ఏ స్థిరమైనటువంటి ఆస్తుల విషయంలో ఉన్నాయో వాటి గురించినటువంటి అధ్యయనాన్ని ప్రారంభిస్తారు. ఇటు అత్తమామలు, అటు తల్లిదండ్రులు వీరి గురించినటువంటి పట్టించుకోవడం అంతంత మాత్రమే ఉండే అవకాశం గోచరిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు భీమేశ్వర స్వామిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి వాంఛితాలని నెరవేర్చగలుగుతాడు ఆయన. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు పసుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఆ రంగంలోనికి చేరాలి అని అనుకూలతే గోచరిస్తూ ఉంటుంది. అయితే కొద్దిగా వ్యయం హెచ్చుగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి కొద్ది కష్టపడవలసిన అవసరం వస్తుంది, కానీ పెట్టుబడిని మాత్రం తప్పక పెట్టగలుగుతారు. వినోద విహార యాత్రలను చేయాలని అనుకున్నప్పటికీ కూడా వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిడుల కారణంగాను తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల కారణంగాను దాన్ని వాయిదా వేసుకోక తప్పదు. తద్వారా కుటుంబంలో కొంత తాత్కాలికమైనటువంటి అశాంతి కలగచ్చు. మాస శివరాత్రి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉమామహేశ్వరుని కానీ పసుపు జలంతో అభిషేకించినట్లయితే సర్వ శుభాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వాగ్దానాలను గుప్పిస్తూ ఉంటారు. పొగడ్తలకి బాగా లొంగిపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి వ్యయాన్ని ఎక్కువగా చేస్తూ ఇంటిని మరింత నవీకరించేటువంటి ఆలోచనలో గృహోపకరణ సామగ్రిని తేవడం కానీ లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయడంలో కానీ ఎక్కువ సొమ్ముని వినియోగిస్తూ కనిపించవచ్చు. చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ కూడా ఆర్భాటం కోసం వినోద విహారయాత్ర చేసి అప్పు చేసి కొద్దిగా ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది. పొదుపు అనేటువంటిది అత్యవసరమని ఈ రాశివారు భావించక తప్పదు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆదాయం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. మధ్యమంగా ఆదాయం మాత్రమే వస్తుంది తప్ప విశేషంగా ఆదాయం వచ్చే అవకాశం తక్కువ. మాస శివరాత్రి సందర్భంగా సింహరాశి వారు రామలింగేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి, శుభాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సామాన్యమైనటువంటి చిన్న చిన్న విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయినా తాత్కాలికంగా ఉండేటువంటి భయం కారణంగా అనుకూలరైపోతారు క్రింది ఉద్యోగులైనటువంటి వారు. ముఖ్యంగా వాద వివాదాలు లేకుండా కుటుంబంలో జాగ్రత్త పడుతూ ఉండడం చాలా చాలా అవసరం. ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా తొందరతనం గోచరిస్తూ ఉంటుంది. ఆ కారణంగా పని సంపూర్ణంగా పూర్తి కాదు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం కలుగుతూనే ఉండి చివరికి చాలా కాలానికి ఈ పని పూర్తయిందనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారం మాత్రం విశేష లాభకరంగా గోచరిస్తూ ఉంటుంది. మాస శివరాత్రి సందర్భంగా కన్యారాశి వారు రాజరాజేశ్వర స్వామిని కానీ సంపూర్ణమైనటువంటి చందన జలంతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత ఒనగూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి దిగులుతనం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జీవితం ఏ విధంగా నడుస్తుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతోంది అనే తీరు ఆలోచనలో ఉంటూ కనిపిస్తారు. జరగబోయేటటువంటి ఇబ్బంది కంటే కూడా జరుగుతుందేమో అనేటటువంటి ఆలోచన మరింతగా ఉండడంతో మానసికంగా భయంగానే ఉంటారు ఈ రోజంతా ఈ రాశివారు. చేసేటటువంటి వ్యాపారం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆదాయం మధ్యమంగానే ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించవలసిన పనులన్నింటినీ సక్రమంగా చెల్లించని పక్షంలో జరిమానా పడే అవకాశం ఉందనే మాటని మర్చిపోకూడదు. ఏవైనా లైసెన్సులు మొదలైనటువంటి వాటిని పొందకుండా వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మరింత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివన్నీ పరిష్కరించుకోవడం ఈ రాశివారు వ్యాపారపరంగా అతి ముఖ్యం. మాస శివరాత్రి సందర్భంగా తులారాశి వారు చంద్రమౌళీశ్వర స్వామిని కానీ పంచామృత జలంతో అభిషేకించినట్లయితే పరమానందపడ్డటువంటి ఆయన దాంపత్య అన్యోన్య సౌఖ్యాన్ని కలుగజేస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా సుఖంగా ఉంటారు, శారీరకంగా మధ్యమంగా ఉంటారు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్నేహ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండేలా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో కూడా మాట్లాడేంత తీరుబడినట్లుగా వ్యాపారాన్ని బాగా విస్తృతి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకునేందుకు సరైనటువంటి ముఖ్యమైనటువంటి సలహాదారులతో వ్యాపారాన్ని బాగా విస్తరింపజేసుకోగలుగుతారు. ఏ విధమైన అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా తొలగించుకోవాలనే ప్రయత్నం లేకుండా అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా దూరభార ప్రయాణాలు చేస్తారు. అది అనారోగ్యం మీద మరింత బరువుని పడవేసేది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రాధాన్యాన్ని ఇచ్చుకుని తీరాలి. వస్తు నష్టం కానీ వస్తు చౌర్యం కానీ కలిగే అవకాశం ఉంది. కాబట్టి దృష్టిని జాగ్రత్తగా వస్తువు మీద పెట్టడం చాలా చాలా అవసరం. మాస శివరాత్రి సందర్భంగా వృశ్చిక రాశి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తిని కలిగేలా చేస్తాడు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, తల్లిదండ్రులతో అనుబంధం పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలుగుతుంది. అయితే చెప్పుకోదగ్గటువంటి ఇబ్బంది ఏమాత్రము ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి సరైనటువంటి ఔషధ సేవని కానీ చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి ఆనందం వారికి కలిగే అవకాశం గోచరిస్తుంది. ఔషధ సేవని మాత్రం క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం అత్యవసరం. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా మరింతగా ఉంటూ ఉంటుంది. విద్యార్థులు తమ విద్యా ప్రతిభని చూపించడం మరింతగా ఉంటూ ఉండేటువంటి కారణంగా తల్లిదండ్రులకి ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ మధ్యలో ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని ఆపి తిరిగి చదువుని కొనసాగించాలనే ఆలోచనకు వస్తారు. అది ఆహ్వానించుకోదగినటువంటి పరిణామం ఈ రాశివారిలో. మాస శివరాత్రి సందర్భంగా ధనురాశి వారు పంచామృత జలంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అభిషేకించినట్లయితే ధైర్య సాహసాల్ని అందిస్తాడు ఆయన. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి కారణంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబంలో అనైకమత్య భావన ఏమాత్రము ఉండనే ఉండదు. ప్రతి పని కష్టం మీద మాత్రమే పూర్తవుతూ ఉంటుంది. అయినా ఏ విధమైనటువంటి బాధని పొందకుండానే ఉంటారు. వినోద విహార పర్యటన సకుటుంబంగా చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. కుటుంబంలో ఒకరికి తాత్కాలికంగా కలిగేటటువంటి అనారోగ్యం మొత్తం కుటుంబాన్ని తాత్కాలికంగా 1-2 రోజుల పాటు ఇబ్బందిని కలిగింపజేసేదిగా ఉండొచ్చు. భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేనే లేదు. మాస శివరాత్రి సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఇక్షురసం అంటే చెరకు జలంతో కానీ అభిషేకించినట్లయితే దాంపత్య అన్యోన్య భావాన్ని ఇస్తాడు. నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి ఇప్పించగలుగుతాడు కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఏ విషయాన్నైనా సరే కుటుంబం మొత్తం అందరితోటి చర్చించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇది ఆహ్వానించుకోదగినటువంటి పరిణామం. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి వ్యసనాలని పూర్తిగా మానేసినటువంటి కారణంగా కుటుంబం అంతా సుఖశాంతులతో ఆనందంతో ఉండగలుగుతుంది. పొగడ్తకి ఏమాత్రము లంగకుండా ఉండేటువంటి తీరుగా ప్రవర్తనని మార్చుకోగలుగుతారు. తరచుగా అసత్యాలు నాడేటువంటి విధానాన్ని పూర్తిగా కోల్పోతారు. ఆరోగ్య భంగం లేకుండా ఉండేందుకు కావాల్సినటువంటి వ్యాయామాలని, ఇతరమైనటువంటి పద్ధతుల్ని కూడా ప్రారంభిస్తూ మొత్తానికి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా చేసుకుంటారు ఈ రాశివారు ఈ రోజున.
ఏ విధమైనటువంటి వాద వివాదాలు లేకుండేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. 1-2 మార్లు తాత్కాలికమైనటువంటి ఆవేశాన్ని పొందినప్పటికీ కూడా అంతలోనే సరైనటువంటి స్థితికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాస శివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు కుంకుమ జలంతో లక్ష్మీనరసింహస్వామిని అభిషేకించినట్లయితే ప్రతి విషయానికి తాను అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. తెలుపు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండరు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలకు సంబంధించిన ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వారిలో మానసికమైన తాత్కాలికమైన భయం, బెరుగుతనం ఏర్పడుతూ గోచరిస్తూ ఉంటుంది. సరైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా అనుమాన భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి తల్లి తండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం ఉండొచ్చు. ఆ ఉన్నటువంటి కారణంగా మరింత భయపడేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏ విధమైన ప్రాణ ప్రమాదము లేదు అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఇంతకుముందు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చినట్లయితే నిదానమైనటువంటి శైలిలో ప్రయత్నం చేస్తే తప్ప అవి వసూలు కావనే మాటని జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. మాస శివరాత్రి సందర్భంగా పసుపు జలంతో శ్రీ మహావిష్ణువుని అభిషేకించినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఎరుపు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా ఆ విశ్వేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, మాస శివరాత్రి రోజు ఈశ్వరుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే, ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తే, ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో చేసే శివాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ శివాభిషేకం చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నక్తవ్రతం ఆచరించాలి. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం అభిషేకము పూజ పూర్తయిన తర్వాత పరమేశ్వరుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. ఈ వ్రతం మాస శివరాత్రి రోజు ఆచరించడం ద్వారా పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలి. అది అందుబాటులో లేని పక్షంలో ఎర్రటి మందార పూలతో, తొడిమలేని తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. అలాగే ఈశ్వరుణ్ణి పూజించేటప్పుడు గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం జపిస్తూ ఈశ్వరుణ్ణి పూజించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్న వాళ్ళు, రుణ బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ సమస్యలు అధిగమించటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ పరమేశ్వరుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి. అలాగే శివపూజ చేసేటప్పుడు మాస శివరాత్రి రోజు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు పరమేశ్వరుడికి నివేదన చేయాలి. అలాగే వండిన పదార్థాలలో దద్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చిత్రాన్న నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లేదా చిత్రాన్నాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకుని కుటుంబంలో అన్యోన్య వాతావరణాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో ఈశ్వరుడి హారతులు దర్శనం చేసుకోవటం, అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
రేపు జ్యేష్ఠ అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.